శ్రీ గురుభ్యో నమః. ఏకాదశుల్లో గురించి చెప్పినప్పుడు గతంలో షట్తిల ఏకాదశి అని ఒక ఏకాదశి చెప్పాను. తర్వాత ఇప్పుడు ఇవాళ ముక్కోటి ఏకాదశి అండి. ఇది ప్రత్యేకంగా విచిత్రం ఏంటంటే మీరు క్యాలెండర్లో చూడండి, ఎప్పుడు చూసినా తెలుగు తిథుల ప్రకారం రాదండి. అదేంటంటే తెలుగు తిథులు అంటే అదే ఎలాగా అంటే ఇప్పుడు మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఉన్నాయి కదా. ఇవి సంక్రాంతి ఎప్పుడు పుష్యంలో వస్తుంది అంటే దానికి ముందు మార్గశిరం. ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కోసారి మార్గశిర మాసంలో వస్తుంది, ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది. మరి ఎందుకు ఇలా వస్తున్నది అంటే అంతేంటండి అంటే అప్పుడు దానికి పెద్దవాళ్ళకు సమాధానం ఏం చెప్పారంటే, ఈ ఒక్క ముక్కోటి ఏకాదశికి మాత్రం వాళ్ళు లెక్క ఎలా కడతారంటేనండి సూర్యమానం ప్రకారం కడతారట. అదేంటండి సూర్యమానం ఉందా? ఉంది. చంద్రమానం అంటే ఏంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంటే మనం ఏ నెల అయితే చెప్తున్నామో ఆ నెలలో పౌర్ణమి నాడు ఆ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి ఆ మాసం చైత్రమాసం ఉంది. పౌర్ణమి నాడు చూస్తే ఆ చిత్తా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి అది చైత్రం అని వచ్చిందండి. ఇలాగా మనకి ఈ లెక్క వేరు. ఇంకొచ్చేటికి మనకి ఇదేంటి సూర్యమానం వస్తుంది. సూర్యమాసం అంటే ఏంటి? ఇప్పుడు మనకు రాసులు ఉన్నాయి చూడండి, 12 మేషం, వృషభం ఉన్నాయి కదండి రాసులు. దాని ప్రకారం నెలకోసారి అది ఎప్పుడు వస్తుందంటే మన ఉగాది వచ్చిన 15 రోజులకి మనకి పౌర్ణమి తర్వాత వస్తుందండి. దాన్ని తమిళులు అది పాటిస్తారు, తమిళ సంవత్సరాలు అంటాం మనం. అది సూర్యమానం. ఆ సూర్యమానంలో మనకు చైత్ర మాసంలో మనకు ఉగాది వస్తే చైత్ర పౌర్ణమి నాడు వాళ్ళకు మేష సంక్రమణం ప్రారంభమవుతుంది. ఆ సంక్రమణం ఏమవుతుంది మళ్ళీ ఇది జనవరి 14-15 వచ్చేది. అదేంటంటే సూర్యమాసం ప్రకారం వచ్చేదండి మకర సంక్రమణం, అంటే మకర రాశిలో ప్రవేశించడం. దానికి ముందు ధనుస్సు. ఇలాగా రాసులను బట్టి ప్రవేశిస్తే దాన్ని సూర్యమానం అంటారండి. ఇక్కడ వచ్చే ముక్కోటి ఏకాదశి సూర్యమానాన్ని బట్టి వస్తుంది. అంటే ధనుర్మాసం ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, అంతేగాని మార్గశిర మాసమా పుష్యమాసమా కాదు, ధనుర్మాసాన్ని బట్టి వస్తుంది. దానికి కారణం ఏంటంటే కాలగమనం కారణం అండి. అందువల్ల ఈ కాలగమనంలో సూర్యుడి గమనాన్ని బట్టి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున ప్రత్యేకంగా ఆ పరమాత్మని చక్కగా ఉత్తర ద్వార దర్శనం అని మనకు చేయిస్తారు. దానికి 4 నెలల ముందు ఇంకో ఏకాదశి, అది శయన ఏకాదశి. శయన ఏకాదశి అంటే ఆయన నిద్రపోయే ఏకాదశి. అది అంటే 4 నెలల తర్వాత ఆయన లేస్తాడు. ఇలాగా మనకి చూసినట్లయితే మీకు అనుమానం రావచ్చు, ఇదేమిటండి అంటే నేను ఒక చిన్న లాజిక్ చెబుతా. ఇది కరెక్ట్ అవునా కాదా అనేది నాకు కాదు, కానీ మనం ఏం చెబుతామంటే ఇప్పుడు మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు అంటాం కదా దేవతలకి. అందుకేగా ఆబ్దికాలు తద్దిన అవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి పెడతాం. అంటే మనం ఇవాళ పెట్టి మళ్ళీ సంవత్సరానికి పెడితే వాళ్ళకి రోజు పెట్టినట్లు లెక్క. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఆయన శయనాకాశ పడుకున్నాడు, 4 నెలల తర్వాత లేచాడు అనుకోండి. 4 నెలలు అంటే 12 నెలలు కదా. 12 నెలలు అంటే నెలకు 2 గంటల లెక్క. నెలకు 2 గంటలు అంటే ఈయన ఏ రాత్రి 10ంటికో పడుకున్నాడు. 2 గంటలు అంటే 4 గంటలు, 4 రోజులు 8. ఈ 8 గంటల తర్వాత ఆయన లేచాడు అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ సంవత్సరం, ఆయనకి అక్కడ ఒక రోజు. రాత్రి 10ంటికి పడుకున్నవాడు అనుకుందాం కాసేపు విష్ణువు శయనాకాశలో పడుకుంటే 4 నెలలు 4 మాసాలు అంటే 4 రోజులు 8 గంటలు. 11, 12, 1, 2, 3, 4, 5, 6 ఉదయం 6ంటికి లేచాడు. అది ముక్కోటి ఏకాదశి. అప్పుడు అంటే ఆయన 8 గంటలు నిద్రపోయి, అందుకే మనవాళ్ళు కూడా ఆరోగ్యరీత్యా 8 గంటలు నిద్రపోమంటారు పూర్తి ఆరోగ్యం. అప్పుడు మనకు అలా ఇది ఉంది. అప్పుడు ముక్కోటి ఏకాదశి నాడు ఆయన లేచాడని మనందరికీ దర్శనం ఇచ్చారని పురాణాల్లో చెప్తుంటారు. కాబట్టి ఈ విధంగా లాజిక్గా ఆలోచిస్తే మనకి ఇక్కడ సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. అంటే వాళ్ళు దేవతలకు వాళ్ళకి ఆయన రోజు దర్శనం ఇచ్చినట్టే. అంటే ఏంటన్నమాట, రాజుగారు చూడండి రోజు లేవగానే మధ్యలో 1 గంట సేపు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా మనకేంటో సంవత్సరానికి ఒకసారి ముక్కోటి ఏకాదశి వస్తున్నది. కానీ దేవతల దృష్టిలో చూస్తే, స్వర్గలోకం దృష్టిలో చూస్తే, పితృదేవతల దృష్టిలో చూస్తే
వాళ్లకు ఆయన రోజూ దర్శనం ఇచ్చినట్లే. రోజు 6ంటికి నిద్రలేస్తున్నాడు, 1 గంటలో మొహం కొట్టుకున్నాడు, అలంకరించినాడు, ఓ అరగంట మనందరికీ దేవతలకి, పితృదేవతలకి, మన భూలోకంలో ఉండే మనుషులకి ఆయన శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనం ఇచ్చేటువంటి రోజును మనం ముక్కోటి ఏకాదశిగా, అంటే 3 కోట్ల మంది దేవతలకు దర్శనం ఇచ్చే రోజుగా. దర్శనం అంటే ఏంటండి, మనం వెళ్ళి ఆయన డైరెక్ట్గా చెప్పగల, రాజుగారికి అయితే అర్జీలు ఇవ్వాలండి. భగవంతుడికి మన మనసులో అనుకున్నా ఆయన మన కోరిక తీర్చేస్తాడు. ఎందుకని అదే ఆయనకి అర్జీ. భగవంతుడా ఏమిటి నాకు ఇట్లా వచ్చావు, ఇబ్బంది పెట్టావు అంటే చాలు, మన్నాటిగా తగ్గిపోతుంది, అది పరిష్కారం అయిపోతుంది. భక్తితో సేవిస్తే చాలు. అటువంటి పరిస్థితి ముక్కోటి ఆకాశం ఉన్నదని మనవి చేస్తూ స్వస్తి.